20 years ఆఫ్ జర్నీ అసలు మీ దండం పెడతా సంవత్సరాలు ఏజ్లు లేదు అంటే నేను చూసా అసలు హరీష్ గారితో మాడాలంటే అసలు సినిమా అనేది ఎవర్ గ్రీన్ సార్. ఎవర్ గ్రీన్ ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి ఇప్పుడు ఫ్రాంచైజ్ సినిమా గబ్బర్ సింగ్ సినిమా ఉంది ఎవర్ గ్రీన్ అంటారు, పోకిరి సినిమా ఉంది ఎవర్ గ్రీన్ సినిమాలు కొన్ని ఉంటాయి. సినిమా వాళ్ళకి ఏజ్కి సంబంధం లేదు సార్. అంటే ఈ కెరీర్ ఆఫ్ లైఫ్లో మీకు గబ్బర్ సింగ్ ఇచ్చేంత క్రేజ్ తర్వాత మళ్ళీ ఇక స్పీడప్ సినిమా దానికి అసలు కంటిన్యూషన్గా చూస్తారు సినిమాని. పవర్ స్టార్ ఏంటంటే డబుల్ కంటిన్యూషన్. ఆ గబ్బర్ సింగ్ ఈ గబ్బర్ సింగ్ ఏం డిఫరెన్స్ కనిపించింది మీకు కంప్లీట్గా 2 సంవత్సరాల్లో? సార్లో మీరు అనేది ఏమీ లేదు సార్. ఆయన అప్పుడు ఎలా ఉన్నారో సెట్స్లో అంత సరదాగా అంత హుషారుగా ఉన్నారు. ఇప్పుడు ఆయన కొంచెం బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉన్నప్పుడు ఆ చిన్న ప్రోటోకాల్స్ అవి తప్ప మనిషిగా టు బి ఫ్రాంక్ గబ్బర్ సింగ్ సక్సెస్ అయ్యిందని తెలిసిన రోజు కూడా ఆయన మామూలుగానే ఉన్నారు. ఇప్పుడే చెప్పొస్తున్నాను ఒక ఇంటర్వ్యూలో, భగవద్గీతలో స్థితప్రజ్ఞత అంటారు. అది ప్రాక్టీస్ చేస్తే వస్తుందా, స్వతగా వస్తుందా, లేకపోతే ఒకవేళ ప్రాక్టీస్ చేయాలంటే ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి? దుఃఖంలో సంతోషంలో ఒకేలా ఉండమని చెప్పినప్పుడు ఎలా ఉంటాము? దుఃఖం ఎమోషన్ వేరు, సంతోషం ఎమోషన్ వేరినప్పుడు రెండు ఎమోషన్ ఒకేలాగా ఎలా చూస్తాం? దీని గురించే కదా ఋషులు అందరూ హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేస్తుంది ఈ స్థితప్రజ్ఞత కోసమే కదా. సో ఎప్పుడు కళ్యాణ్ గారిని చూసినా నాకు అది చాలా సర్ప్రైజింగ్ ఉంటుంది. వాళ్ళ అబ్బాయికి అంత పెద్ద యాక్సిడెంట్ అయినప్పుడు కూడా అరకులో ఆయన ఒక ప్రోగ్రామ్ కంటిన్యూ చేసి నైట్ వెళ్ళారు ప్యానిక్ అవ్వకుండా. అది వన్ ఆఫ్ గ్రేట్ క్వాలిటీస్ అండి. అది మనం అందరం అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ సినిమా ఫ్యాండమ్ మంచి ఎక్కడున్నా నేర్చుకోవాలనుకున్నా కదా, అది సూపర్ క్వాలిటీ అనిపిస్తుంది నాకు. మీలో వచ్చిన మార్పు ఏంటి 12 ఇయర్స్లో? బోల్డ్ మార్పులు అండి చాలా. మెచ్యూరిటీ అనేది ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, మెచ్యూరిటీ అనేది ఏజ్తో రాదు డ్యామేజ్తో వస్తుందని. సో ఏమనుకోకండి సార్, కొంచెం నిద్ర లేక కాళ్ళు అవుతున్నాయి అంతే తప్ప, సౌకర్యం కోసం వేసుకుని తప్ప సంస్కారం లేక కాదు. ఏంటంటే మోర్ రైటింగ్లో మెచ్యూరిటీ వచ్చింది అనుకుంటున్నాను సార్ నేను బాగా. అండ్ ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేయడం మూలంగా డైరెక్ట్ ఎడిట్ లెంత్లో సినిమా తీయడం అనేది బాగా ఈ సినిమాకి నేను బాగా ప్రాక్టీస్ చేశాను. అంటే నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ యొక్క ఎక్స్పీరియన్స్తో మనకి ఏం కావాలి అనేది డైరెక్ట్గా ఆ షాట్ల వరకే తీసుకోవడం అనేది ఒక చాలా సౌకర్యంగా చాలా సుఖంగా ఫీల్ అయ్యాను.